Hi friends, welcome back to APG Challenge YouTube channel. ఈ వీడియో టాటా IPL సీజన్ 19 2026 మ్యాచ్ నెంబర్ 31 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అద్భుతమైన పోరాట మ్యాచ్. సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్ లో ఓపెన్ స్టేడియం లో అద్భుతమైన మ్యాచ్ జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ పూర్తిగా వార్ వన్ సైడ్ అన్నట్టుగా హైదరాబాద్ అయితే గెలవడం జరిగింది భారీ మెజారిటీ తోటి. ఇది ఎలా జరిగింది ఓవర్ చూడబోతున్నాము. సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ హోమ్ క్రౌడ్ ముందు ఓపెన్ స్టేడియం వేదికగా హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్, ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తమ టీంలతో సిద్ధంగా ఉన్నారు. పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ 4వ స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 5వ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్లో ఎవరి స్థానం మెరుగుపడనుంది అనే విధంగా మ్యాచ్ అయితే మొదలు కాబోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికీ 6 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్లు గెలిచారు. ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్లు గెలవడం జరిగింది. ఈ మ్యాచ్ ఇద్దరికి కీలకమే. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ క్రౌడ్ ఇష్టపడే విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ అయితే రాబోతున్నారు. భారీ స్కోర్ బోర్డు చూడగలుగుతామా అన్నట్టుగా మ్యాచ్ అయితే ప్రారంభమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్లోకి ట్రావిస్ హెడ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, అక్షయ్ శర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి ఓవర్ బౌలింగ్ ముఖేష్ కుమార్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, అభిషేక్ మొదటి బాల్ ని 2 రన్స్ తోటి స్కోర్ బోర్డు అయితే ఓపెన్ చేశారు. రెండు టీంలు ప్లేయింగ్ లో ఒక మార్పు తోటి ఆడటం జరుగుతుంది మ్యాచ్ లో. మొదటి ఓవర్ పూర్తి 9 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ నితీష్ రాణా రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, రెండో ఓవర్ పూర్తి 15 రన్స్, మూడో ఓవర్ బౌలింగ్ ముఖేష్ కుమార్, మూడో ఓవర్ పూర్తి 26 రన్స్, నాలుగో ఓవర్ బౌలింగ్ ఎంగిరి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, నాలుగో ఓవర్ పూర్తి 36 రన్స్, ఐదో ఓవర్ బౌలింగ్ నితీష్ రాణా, ఐదో ఓవర్ పూర్తి 56 రన్స్, ఆరో ఓవర్ బౌలింగ్ ఎంగిరి, ఆరో ఓవర్ పూర్తి 67 రన్స్. ఇక్కడికి పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 11.1గా ఉంది. అద్భుతమైన ఆరంభం అయితే లభించింది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్స్ లో కనీసం ట్రావిస్ హెడ్ కానీ లేదంటే అభిషేక్ శర్మ కానీ ఇద్దరు ఎవరో ఒకరు త్వరగా అవుట్ అయిపోవడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఇద్దరు భాగస్వామ్యం మీద రన్స్ చాలా తక్కువగా వస్తున్నాయి ఈ సీజన్లో. ఈ పరంగా ఓపెనర్స్ కూడా ఇద్దరు కూడా పవర్ ప్లే పూర్తి వరకు వికెట్ నష్టపోకుండా 60 రన్స్ వరకు అయితే చేయగలడం ఆరంభం అదిపోయిందని చెప్పుకోవాలి. రన్ రేట్ 11గా కూడా ఉంది. మంచి రన్ రేట్ లభించింది. 7వ ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ కెప్టెన్ బౌల్ చేయడానికి వచ్చారు. 7వ ఓవర్ పూర్తి 24 రన్స్, 8వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, 8వ ఓవర్ పూర్తి 82 రన్స్, 9వ ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ మళ్ళీ కెప్టెన్ బౌల్ చేయడానికి వచ్చారు. అభిషేక్ శర్మ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 50 రన్స్ 20 బాల్స్ కి అద్భుతమైన భాగస్వామ్యం కుదిరింది. అలాగే అభిషేక్ శర్మ అర్ధ సెంచరీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ విధంగా 50 రన్స్ 25 బాల్స్ కి బాగుంది. ట్రావిస్ హెడ్ 37 రన్స్ 26 బాల్స్ కి సమీర్ రిజీ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. అభిషేక్ శర్మ అర్ధ సెంచరీ అయిన వెంటనే ట్రావిస్ హెడ్ 37 రన్స్ వద్ద 26 బాల్స్ కి సమీర్ రిజీ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి వికెట్ కోల్పోవడం జరిగింది. స్టార్ట్ టైం అవుట్ తీసుకున్నారు. క్రీజ్లోకి ఇషాన్ కిషన్ కెప్టెన్ వచ్చారు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. 97 రన్స్ వద్ద మొదటి వికెట్ పట్టడం జరిగింది. సన్ రైజర్స్ బ్యాటింగ్ ఆరంభం చాలా బాగా కుదిరిందని చెప్పుకోవాలి. ఈ విధంగా 97 రన్స్ వరకు అద్భుతమైన భాగస్వామ్యంతో మ్యాచ్ అయితే ఆరంభం అదిపోయేలా ఉంది. 9 ఓవర్ పూర్తి 98 రన్స్ ఒక వికెట్, 10వ ఓవర్ బౌలింగ్ నితీష్ రాణా, 10 ఓవర్ పూర్తి 104 రన్స్ ఒక వికెట్, 7 ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 10.4గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్ యాదవ్ 11 ఓవర్ పూర్తి 126 రన్స్ ఒక వికెట్, 22 రన్స్ వచ్చాయి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో. ఈ విధంగా అద్భుతమైన ఆరంభంతో పాటు ఈ 11వ ఓవర్ నుంచి భారీ హిట్టింగ్ అయితే మొదలు పెట్టారని చెప్పుకోవాలి. 10 ఓవర్ల వరకు రన్ రేటు కేవలం 10గా ఉన్నా కూడా ఇక్కడ నుంచి రన్ రేటు బాగా ముందుకు తీసుకెళ్లే విధంగా 11వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో 6 బాల్స్ కి 22 రన్స్ చేయడం జరిగింది. 12వ ఓవర్ బౌలింగ్ నటరాజన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 12 ఓవర్ పూర్తి 138 రన్స్ ఒక వికెట్, 13వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ కుమార్ 13వ ఓవర్ పూర్తి 151 రన్స్ ఒక వికెట్, 14వ ఓవర్ బౌలింగ్ నటరాజన్, అభిషేక్ ఇషాన్ కిషన్ పరుగుల భాగస్వామ్యం 54 రన్స్ 28 బాల్స్ కి అద్భుతమైన భాగస్వామ్యం కుదిరింది. వీరు కూడా ట్రావిస్ హెడ్ అవుట్ అయిన వెంటనే ఇషాన్ కిషన్ క్రీజ్లోకి వచ్చి అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ తో కలిసి పరుగుల భాగస్వామ్యం 54 రన్స్ 28 బాల్స్ పూర్తి చేసుకోగలిగారు. 87 రన్స్ వద్ద అభిషేక్ శర్మ బ్యాట్ మీద నితీష్ రాణా క్యాచ్ మిస్ చేయడం జరిగింది. పర్సనల్ స్కోర్ 57 రన్స్ వద్ద అభిషేక్ శర్మ క్యాచ్ మిస్ చేయడం ఢిల్లీ క్యాపిటల్స్ పెద్ద మైనస్ గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. భారీ హిట్టింగ్ సిక్స్ అయితే కొడుతూ ఉన్నారు అభిషేక్ శర్మ. తన బ్యాట్ నుంచి 14 ఓవర్ పూర్తి 160 రన్స్ ఒక వికెట్, 15వ ఓవర్ బౌలింగ్ నితీష్ రాణా, అభిషేక్ శర్మ 104 రన్స్ 47 బాల్స్ కి తన అద్భుతమైన సెంచరీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అభిషేక్ బ్యాట్ నుంచి ఈ 104 రన్స్ లో 9 6లు 7 4లు చేయడం జరిగింది. అద్భుతమైన 6 హిట్టింగ్ బ్యాటింగ్ అయితే చేస్తున్నారు. ఇషాన్ కిషన్ 25 రన్స్ వరకు చేయగలిగి 13 బాల్స్ కి అభిషేక్ శర్మ కొట్టిన షాట్ కి బౌలర్ నితీష్ కుమార్ చేతికి బాల్ తగిలి నాన్ సైడ్ లో ఉన్న ఇషాన్ కిషన్ క్రీజ్ బయట ఉండటం వల్ల బాల్ వికెట్లు తగిలి రన్అట్ గా అనుకోకుండా అది వెనుదిరగాల్సి వచ్చింది. అనుకోకుండా జరిగిన రన్అట్ అది. దానివల్ల మరొక వికెట్ కోల్పోవడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ రెండో వికెట్ కూడా కోల్పోయారు. క్రీజ్లోకి క్లాస్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 153 రన్స్ 2 వికెట్లు. నితీష్ ఒక ఓవర్ వేసి ఒక వికెట్ తీసి 23 రన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నితీష్ కుమార్ ఇషాన్ కిషన్ అవుట్ చేసిన 23 రన్స్ ఒక తప్పలేదు. ఈ విధంగా 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 153 రన్స్ అయితే స్కోర్ బోర్డు మీద ఉంచగలిగారు సన్ రైజర్స్ హైదరాబాద్. బ్యాటింగ్ హిట్టింగ్ అదిరిపోయిందని చెప్పుకోవాలి. స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. 16వ ఓవర్ బౌలింగ్ ఎంగిరి రివ్యూల పరంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లో 2 రివ్యూలు వైడ్ గురించి తీసుకోవడం జరిగింది. తీసుకున్న 2 రివ్యూలు కూడా ఫెయిల్ అయిపోయాయి. అంపైర్ నిర్ణయానికి వ్యతిరేకంగా తీసుకున్న వైడ్ రివ్యూలు 2 కూడా అంపైర్ నిర్ణయం కరెక్ట్ అయినట్టుగా నిర్ధారణ అయితే అయింది. రివ్యూ పరంగా 2 రివ్యూలు ఓడిపోవడం జరిగింది. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 159 రన్స్ 2 వికెట్, 17 ఓవర్ బౌలింగ్ నటరాజన్ 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 202 రన్స్ 2 వికెట్లను కోల్పోయి చేయడం జరిగింది. ఈ విధంగా 200 టార్గెట్ ఇప్పటికి స్కోర్ బోర్డు మీద ఉంచగలిగారు. 17 ఓవర్లు పూర్తయ్యాయి. ఇంకా 3 ఓవర్లు మిగిలినాయి. 18 ఓవర్ బౌలింగ్ ఎంగిరి 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 216 రన్స్ 2 వికెట్లు, 19 ఓవర్ బౌలింగ్ నటరాజన్ 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 222 రన్స్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపిస్తున్నారు. క్లాసెన్ మరియు అభిషేక్ శర్మ ఇద్దరు కూడా భారీ హిట్టింగ్ సిక్స్ అయితే కొడుతున్నారు. నటరాజన్ బౌలింగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ ను చాలా బాగా కంట్రోల్ చేసి తన ఓవర్లో 6 రన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నటరాజన్ చాలా వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ ను కట్టడి చేయగలిగారని చెప్పుకోవాలి. మిగతా బౌలర్స్ ఎవరు కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించలేక నటరాజన్ ఒకడే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ పరంగా కొంతవరకు మంచి బౌలింగ్ చేశారని చెప్పాలి. 20వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ కుమార్ ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం క్లాసెన్ అభిషేక్ శర్మ పరుగుల భాగస్వామ్యం వీరిద్దరు కూడా 50 రన్స్ 29 బాల్స్ పూర్తి చేస్తున్నారు. ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 242 రన్స్ 2 వికెట్లను కోల్పోయి చేయడం జరిగింది. బ్యాటింగ్ పరంగా అభిషేక్ శర్మ 135 రన్స్ వరకు చేయగలిగారు. 68 బాల్స్ కి నాట్అవుట్ గా నిలిచి ఈ 135 రన్స్ లో 10 సిక్స్లు కొట్టడం జరిగింది. అలాగే 10 4లు కూడా చేయడం జరిగింది. ఈ విధంగా బౌండరీల రూపంలోనే 10 6లు 10 4లు కలుపుకుంటే 10 6ల పరంగా 60 రన్స్ 4లు 10 పరంగా 40 రన్స్. ఈ విధంగా 100 రన్స్ తన బౌండరీ ద్వారానే సాధించారు. 35 రన్స్ సింగిల్స్ టూడీస్ ద్వారా లభించాయని చెప్పుకోవాలి. ఈ విధంగా 135 రన్స్ అయితే అద్భుతమైన తన బ్యాట్ ద్వారా చేయడం జరిగింది. నాట్అవుట్ గా కూడా నిలిచారు. మొదటి బాల్ నుంచి ఆఖరి బాల్ వరకు తన క్రీజ్లో గెలవడం జరిగింది.
ట్రావిస్ హెడ్ 37 రన్స్ 26 బాల్స్ కి, క్లాస్ 37 రన్స్ 13 బాల్స్ కి నాట్ అవుట్ గా నిలిచారు. క్లాస్ కూడా ఇషాన్ కిషన్ మాత్రం 25 రన్స్ వద్ద 13 బాల్స్ ఆడి అనుకోకుండా రన్ అవుట్ గా వెళ్ళాల్సి వచ్చింది. ఎక్స్ట్రా రూపంలో 8 రన్స్ లభించాయి. బౌలింగ్ పరంగా డీసీ క్యాపిటల్స్ పెద్దగా ఎవరు కూడా ప్రభావం చూపించలేకపోయారు. అక్షర్ పటేల్ ఒక్కరు మాత్రమే ఒక వికెట్ తీసుకోగలిగారు. వికెట్ల పతనం చూసినట్లయితే 97 వద్ద మొదటి వికెట్, 176 వద్ద రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 16 సిక్స్లు అయితే చేయడం జరిగింది. ఈ ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో 16 సిక్స్లు 17 ఫోర్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించి భారీ స్కోర్ బోర్డు అయితే నమోదు చేసి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 242 రన్స్ 2 వికెట్లు కోల్పోయి చేయడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 243 చాదరగా క్రీజ్ లోకి ఓపెనర్స్ గా ఫాదూమ్ నిశాంక రైట్ హ్యాండ్ బ్యాటర్, కేఎల్ రాహుల్ రైట్ హ్యాండ్ బ్యాటర్, ఇద్దరు కూడా రైట్ హ్యాండ్ బ్యాటర్స్ రావడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి ఓవర్ బౌలింగ్ మధుశంక లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, శ్రీలంక ప్లేయర్ అలాగే ఫాదూమ్ నిశాంక కూడా శ్రీలంకన్ ప్లేయర్. శ్రీలంకన్ వర్సెస్ శ్రీలంకన్ అన్నట్టుగా ఇక్కడ మ్యాచ్ అయితే ఆరంభమైంది. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 8 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ నితీష్ కుమార్ రెడ్డి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, రెండో ఓవర్ పూర్తయ్యేటప్పటికి 21 రన్స్, మూడో ఓవర్ బౌలింగ్ మధుశంక. ఫాదూమ్ నిశాంక శ్రీలంక వర్సెస్ శ్రీలంక అన్నట్లు 8 రన్స్ వరకు చేయగలిగి 6 బాల్స్ కి ఫాదూమ్ నిశాంక లివింగ్స్టన్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. బౌలర్ మధుశంక ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ ఆడుతూ మొదటి వికెట్ ను శ్రీలంక ప్లేయర్ వికెట్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా నిశాంక వికెట్ తీసి అవుట్ చేయడం జరిగింది. శ్రీలంకన్ వర్సెస్ శ్రీలంకగా ఇక్కడ సాగిందని చెప్పుకోవాలి. క్రీజులోకి నితీష్ రాణా వచ్చారు. నితీష్ రాణా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 29 రన్స్ 1 వికెట్, 4 ఓవర్ బౌలింగ్ నితీష్ కుమార్ రెడ్డి, 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 45 రన్స్ 1 వికెట్, 5 ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ, 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 54 రన్స్ 1 వికెట్, 6 ఓవర్ బౌలింగ్ సాకిబ్ హుసేన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 59 రన్స్ 1 వికెట్. ఇక్కడికి పవర్ ప్లే పూర్తయింది. స్ట్రాటజీ టైమ్ అవుట్ తీసుకున్నారు. రన్ రేట్ 10 దగ్గరగా ఉంది. ఈ విధంగా రన్ రేట్ పరంగా 10 దాకా చేయగలిగిన కూడా వికెట్ కోల్పోవడం జరిగింది. 7వ ఓవర్ బౌలింగ్ మధుశంక 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 76 రన్స్ 1 వికెట్, 8వ ఓవర్ బౌలింగ్ శివాంగ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం నితీష్ రాణా మరియు కేఎల్ రాహుల్ పరుగుల భాగస్వామ్యం 55 రన్స్ 37 బాల్స్ కి పరుగుల భాగస్వామ్యం బాగా పెరిగిందని చెప్పుకోవాలి. మొదటి వికెట్ కోల్పోయినా కూడా క్రీజ్ లోకి వచ్చిన నితీష్ రాణా, ఓపెనర్ గా వచ్చిన కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా జోడీగా మంచి పరుగుల భాగస్వామ్యాన్ని రాబట్టగలిగారు. 55 రన్స్ 37 బాల్స్ కి చేయగలిగారు. ఇక్కడికి 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 80 రన్స్ 1 వికెట్, 9వ ఓవర్ బౌలింగ్ నితీష్ కుమార్ రెడ్డి, 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 99 రన్స్ 1 వికెట్, 10వ ఓవర్ బౌలింగ్ సాకిబ్ హుసేన్. నితీష్ రాణా అర్ధ సెంచరీ పూర్తి చేస్తున్నారు. ఇక్కడికి 52 రన్స్ 27 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే నితీష్ రాణా బ్యాటింగ్ ద్వారా కనబరిచాలని చెప్పుకోవాలి. నితీష్ రాణా చేసిన 52 రన్స్ అర్ధ సెంచరీలో 6 ఫోర్లు 3 సిక్స్లు చేయడం జరిగింది. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశారు. కేఎల్ రాహుల్ నితీష్ రాణా అర్ధ సెంచరీ పూర్తయిన వెంటనే కేఎల్ రాహుల్ 37 రన్స్ వరకు చేయగలిగి 23 బాల్స్ కి అభిషేక్ శర్మ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి సమీర్ రిజ్వీ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 107 రన్స్ 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్ పరంగా సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 10.7 గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ, నితీష్ రాణా 57 రన్స్ వరకు చేయగలిగి 30 బాల్స్ కి అభిషేక్ శర్మ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న నితీష్ రాణా కూడా అవుట్ అవడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్ పరంగా క్రీజ్ లోకి డేవిడ్ మిల్లర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చిన వెంటనే రన్స్ ఏమీ చేయకుండా డకౌట్ గా ఒక బాల్ మాత్రమే ఆడి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జి తగిలి వికెట్లు బాల్ తగ్గడం వల్ల బౌల్డ్ గా వెనుకగాల్సి వచ్చింది. ఈ విధంగా ఇషాన్ మలింగ ఒకే ఓవర్లో 2 ముఖ్యమైన వికెట్లను తీయడం జరిగింది. క్రీజ్ లోకి స్టప్స్ వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్. ఇషాన్ మలింగ బాల్ కి హ్యాట్రిక్ వికెట్ మిస్ అయింది. ఈ విధంగా కొంతవరకు హ్యాట్రిక్ అవకాశం ఉన్నట్లుగా కనిపించినా కూడా హ్యాట్రిక్ అనేది లభించలేదని చెప్పుకోవాలి. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 109 రన్స్ 4 వికెట్లు, 12వ ఓవర్ బౌలింగ్ శివాంగ్, 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 118 రన్స్ 4 వికెట్లు, 13వ ఓవర్ బౌలింగ్ మధుశంక. ఇక్కడికి 13వ ఓవర్ మధుశంక బౌలింగ్ మొదలయ్యేటప్పటికి 48 బాల్స్ మిగిలి ఉన్నాయి. 125 రన్స్ కావాలి ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు కోసం. టార్గెట్ చాలా దూరంగా మారిపోయింది. ఛేదించడం కష్టసాధ్యంగా కనిపిస్తోంది. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 130 రన్స్ 4 వికెట్లు, 14వ ఓవర్ బౌలింగ్ నితీష్ కుమార్ రెడ్డి 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 146 రన్స్ 4 వికెట్లు కోల్పోయి చేయడం జరిగింది. 15వ ఓవర్ బౌలింగ్ సాకిబ్ హుసేన్. ఇక్కడికి 15వ ఓవర్ మొదలయ్యేటప్పటికి 36 బాల్స్ మిగిలి ఉన్నాయి. 97 రన్స్ కావాలి డీసీ గెలుపు కోసం. 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 155 రన్స్ 4 వికెట్లు, 16వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ. ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం స్టబ్స్ మరియు రిజ్వీ ఇద్దరు కలిసి 50 రన్స్ వరకు పూర్తి చేసుకోగలిగారు. కానీ అయిన వెంటనే స్టబ్స్ 27 రన్స్ వద్ద 16 బాల్స్ కి సాకిబ్ హుసేన్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. స్ట్రాటజీ టైమ్ అవుట్ తీసుకున్నారు. క్రీజ్ లోకి అశ్వత్ శర్మ రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 160 రన్స్ 5 వికెట్లు, 17వ ఓవర్ బౌలింగ్ అర్షద్ దుబే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. అర్షద్ దుబే 17వ ఓవర్లో తన మొదటి ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు. ఇక్కడికి 17వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 170 రన్స్ 5 వికెట్లు, 18వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ. ఇక్కడికి 18 బాల్స్ మిగిలి ఉన్నాయి. 66 రన్స్ కావాలి. దాదాపు ప్రతి బాల్ని బౌండరీగా తరలించగలిగితేనే ఇక్కడ గెలుపు సాధ్యమైతే డీసీ క్యాపిటల్స్ కి సాధ్యమయ్యే విధంగా కనిపిస్తోంది. నెట్ రన్ రేట్ కోసమైనా పోరాటం చేయాలి. రెండు టీంలు కూడా పాయింట్ల పట్టికలో పాయింట్లతో పాటు రన్ రేట్ ను చాలా ప్రధానంగా తీసుకుంటారు కాబట్టి ఆఖరి బాల్ వరకు పోరాటం జరుగుతుంది. అశుతోష్ వర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి 14 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 10 బాల్స్ కి శివాంగ్ కుమార్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి కెప్టెన్ అక్షర్ పటేల్ చాలా లేట్ గా క్రీజ్ లోకి వచ్చారని చెప్పుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు అక్షర్ పటేల్. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 186 రన్స్ 6 వికెట్లు. ఇషాన్ మలింగ 4 ఓవర్లు బౌల్ చేసి 32 రన్స్ ఇచ్చి 4 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. ఈ విధంగా ఇషాన్ మలింగ అద్భుతమైన బౌలింగ్ చేశారని చెప్పుకోవాలి. 19వ ఓవర్ బౌలింగ్ సాకిబ్ హుసేన్ 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 192 రన్స్ 6 వికెట్లు. 20వ ఓవర్ బౌలింగ్ అర్షద్ దుబే. అక్షర్ పటేల్ 2 రన్స్ మాత్రమే చేయగలిగి అర్షద్ దుబే వేసిన మొదటి బాల్ కి 2 రన్స్ మాత్రమే చేయగలిగి 3 బాల్స్ ఆడి నితీష్ కుమార్ రెడ్డి క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఆఖరి 5 బాల్స్ కి క్రీజ్ లోకి కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ఇక్కడ సమీర్ రిజ్వీ 41 రన్స్ వరకు చేయగలిగి 28 బాల్స్ కి మధుశంక క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఆఖరి బాల్ కి క్రీజ్ లోకి ఎంగ్లీ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. వచ్చిన వెంటనే ఎంగ్లీ కూడా బాడీ షాట్ కి ప్రయత్నించి రన్స్ ఏమీ చేయకుండానే ఒక బాల్ మాత్రమే ఆడి మధుశంక క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 195 రన్స్ చేసి 9 వికెట్లు కోల్పోవడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ పరంగా ఆఖరి ఓవర్లో అర్షద్ దుబే వేసిన బౌల్లో వెంటనే 3 ప్రధానమైన వికెట్లను కోల్పోవడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 47 రన్స్ తేడాతోటి వరుసగా బౌలింగ్ తోటి మూడోసారి కూడా చేసింగ్ లో బౌలర్స్ మ్యాచ్ ని గెలిపించారని చెప్పుకోవాలి. పాయింట్ల పట్టికలో 3వ స్థానంలోకి చేరారు. సన్ రైజర్స్ హైదరాబాద్ సూపర్ ఫామ్ విక్టరీలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. బ్యాటింగ్ పరంగా కేఎల్ రాహుల్ 37 రన్స్ 23 బాల్స్ కి, నితీష్ రాణా 57 రన్స్ 30 బాల్స్ కి,
సమీర్ రిజ్వీ 41 రన్స్ 25 బాల్స్ కి, స్టెప్స్ 27 రన్స్ 16 బాల్స్ కి మాత్రం చేయగలిగారు. ఇంతవరకు మాత్రమే స్కోర్ బోర్డులో వచ్చగలిగారు వీరు బ్యాటింగ్ ద్వారా. ఎక్స్ట్రా రూపంలో 9 రన్స్ లభించాయి. బౌలింగ్ పరంగా ఇషాన్ మలింగా అద్భుతంగా బౌల్ చేసి 4 వికెట్లు, హర్ష దుబే 3 వికెట్లు తీయడం జరిగింది. హుసేన్ మధుశంకర్ 1 వికెట్ చొప్పున తీశారు. వికెట్ల పతనం చూసినట్లయితే 21 వద్ద మొదటి వికెట్, 107 వద్ద వరుసగా ఈ 107 మీద 3 వికెట్లను కోల్పోవడం జరిగింది. 166, 186, 192, 195గా వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 195 వరకు మాత్రమే చేయగలిగి 9 వికెట్లను కోల్పోవడం జరిగింది. 47 రన్స్ తేడాతోటి సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విజయాన్ని నమోదు చేసుకోగలిగారు. హోమ్ గ్రౌండ్ ముందు అద్భుతంగా వీరి ప్రదర్శన అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ 135 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచి ఈ సీజన్ లో ఎక్కువ రన్స్ చేసిన బ్యాటర్ గా ఆరెంజ్ క్యాప్ కూడా అందుకున్నారు. ఈ మ్యాచ్ లో అవార్డుల పరంగా సూపర్ స్ట్రైక్ రేటు క్లాసెనో 37 రన్స్ 13 బాల్స్ అద్భుతమైన స్ట్రైక్ రేట్ తోటి చేసినందుకు గాను ఎక్కువ 4లు ఎక్కువ 6లు అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అభిషేక్ శర్మ 135 రన్స్ 68 బాల్స్ కి నాట్అవుట్ గా నిలిచి అద్భుతమైన స్కోర్ బోర్డును టీముకు అందించినందుకు గాను ఈ అవార్డును అభిషేక్ శర్మ అందుకోవడం జరిగింది. డాట్ బాల్స్ పరంగా ఇషాన్ మలింగా 10 డాట్ బాల్స్ వేసి ఈ విధంగా ఎక్కువ డాట్ బాల్స్ వేసిన ప్లేయర్ గా అలాగే ఇషాన్ మలింగా బౌలింగ్ ద్వారా 4 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. ఈ విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ భారీగా వరుస విక్టరీలతో పాటు ఇంతకు ముందు కొంతవరకు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ పరంగా పటిష్టంగా ఎక్కువగా కనిపిస్తుండేది. బౌలర్ల పరంగా కొంతవరకు వీక్ గా ఉంటుండేది. ఈ విధంగా యంగ్ బౌలర్స్ వచ్చిన తర్వాత పటిష్టంగా ఉందని చెప్పుకోవాలి టీం పరంగా. ఇది